ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురు పెళ్లి నా అంగీకారం లేకుండానే జరిగింది. నా కూతురు స్పృహలో లేనప్పుడు నా బిడ్డ జీవితం అన్యాయం చేయాలనుకున్న కొన్ని దుష్ట శక్తులు నా కూతురు మెళ్ళో తాళిబొట్టు కట్టించాయి. ఆ తాళికి విలువ లేదు, అసలు అది పెళ్లే కాదని నేను నా కుటుంబ సభ్యులు నిర్ధారించి మాకెలాంటి అభ్యంతరం లేదని రాసివ్వడంతోనే ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది. ఏంటండి ఇది? ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యుండి పెళ్లైన జంటకి విడాకులు అవ్వకుండా ఇంకో పెళ్లి చేయకూడదని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క నిమిషం ఉండండి. శాస్త్రి గారు, ఇదిగోండి, రూపకి రాజుకి ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చిన అంగీకార పత్రం. చదువుకోవడం వస్తే చదువుకొని బయటికి వెళ్ళండి. చదవడం రాకపోతే మీ లాయర్ గారితో చదివించుకోండి. లాయర్ గారు, నువ్వు చూపించిన తెల్ల కాగితం కంటే ఇది విలువైన మ్యారేజ్ సర్టిఫికెట్. మ్యారేజ్ సర్టిఫికెటా? మీ పెళ్లిని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోవాలా? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన సర్టిఫికెట్. లీగల్ గా వాళ్ళిద్దరికి పెళ్ళైందనడానికి సాక్ష్యం. నీకు అర్థమవుతుందనుకుంటే అర్థం చేసుకొని ఒక మూలన నిల్చో. అర్థం కాలేదు అంటే మీ నాన్నగారైన సీఎం గారికి చూపించు. అది చాలదు అంటే మాజీ మంత్రివర్యులు సూర్యప్రతాప్ గారికి చూపించు. అర్థమయ్యేలా చెప్తారు. నువ్వు చెప్పినట్టే అందరి సమక్షంలో ఈ పెళ్లి నేను ఆపే తీరుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.